పాటను వెలికి తీసి ఆ పాటను రాష్ట్ర గీతంగా చేసినందుకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పాటగానిగా నా తరఫున మీ అందరి తరఫున పాటల పల్లకిలో ఊరేగిస్తున్న కిషోరన్న తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దొరికింది రెండో కన్ను గద్దరన్న అనుకోకుండా మన మధ్య నుంచి వెళ్ళిపోతే తన అంతిమ యాత్రలో పాడే మోసేండు ఈనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రజాపాలకుడు. హాస్పిటల్ పోయినా అప్పుడు ప్రతిపక్షంలో ఉండే హాస్పిటల్ పోతే గద్దరన్న శవాన్ని ఎక్కడ పెడదామని చర్చించుకుంటున్న సందర్భంలో సూర్యమన్నను పక్కకు పిలిచి రేవంత్ రెడ్డి గారు అడిగారు, ఏం చేస్తాం, నాకేం తోస్తలేదన్నా అని సూర్యమన్న వల్ల ఏడ్చుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గద్దరన్న పాట ప్రజల పాట, బతికినన్ని రోజులు ప్రజల కోసం బతికిండు. తన అంతిమ యాత్ర కూడా ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఎల్బీ స్టేడియం తీసుకుపోతా అంటే అప్పుడున్న ప్రభుత్వం సహకరించలేదు. ఒక మాట ఉంది, సూర్యమన్న, నేను కొంతమంది పెద్దలు ఉండే, పాషం యాదగిరి అన్న, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, చాలామంది ఆ తాళాలు బద్దలు కొడతా గద్దరన్న పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో పెడతా అని ఎప్పుడైతే చెప్పిండో ప్రభుత్వం కళ్ళు తెరిసింది, పోయే వరకు తాళాలు తీసిపెట్టింది. ఆ పార్థివ దేహాన్ని అక్కడ పెట్టినాం. గద్దరన్న చనిపోయిన మొదలు తన పాడె మోసి అంతిమాత్ర అయిపోయేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ గద్దరన్న శవాన్ని వేసి ఎవరు పోలేదు. రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా హెచ్చరించింది. అప్పుడు మన తమ్ముడు కూడా ఉండే, ఎవరు ఏమన్నాడంటే, రఘు నేను ఇంటికి పోతలేను అన్నాడు. అంటే మన నోబిత పోయేవన్నట్టు. రాత్రంతా పాటల సభ పెట్టారు. అప్పటికప్పుడు మైకులు, అప్పటికప్పుడు కుర్చీలు, అప్పటికప్పుడు అన్నీ చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. దానికి పెద్ద దిక్కు రేవంత్ రెడ్డి గారు. మీకు అందరికీ గుర్తులు చెప్పాలి. గద్దరన్న చనిపోతే తెల్లారి మర్చిపోయినా మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినా. కానీ అర్థం కాడి పోగానే 4 రోజులు నా కళ్ళలో కనబడేది. ఎందుకంటే నా భార్య కూడా చెప్పలేని పరిస్థితి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ జేబు జాగ్రత్త, మీ పర్సులు జాగ్రత్త అని నా చెవులు చెప్తానికి నేనే లైవ్లో చెప్పాను. కానీ నా 2 తులాల కొంచెం కూడా కొట్టేశాడు. ఇది నిజం. అట్లా గద్దరన్న పాటకు పట్టాభిషేకం చేసింది, గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసింది, గద్దరన్న అవార్డును ప్రకటించింది. ఈ 2 కళ్ళను మన కళ్ళకు కట్టే విధంగా మనకు చూపించింది. మొన్నటికి మొన్న కళారంగాన్ని ఉవ్వెత్తున ఎలిసిన ఈ తెలంగాణ ఉద్యమంలో నేర్నాల కిషోరన్నతో సహా చాలామంది వాళ్ళ సంసారాన్ని కూడా రోడ్డున పడేసుకున్నారు. కొంతమందిని గుర్తించింది ప్రభుత్వం. 9 మందిని ఇలా కోటీశ్వరులు చేసే ప్రయత్నం చేసింది. దానికి కూడా మనమందరం తల వంచి నమస్కరించుకుంటూ నేర్నాల కిషోర్ అని ఇక్కడనే ఉన్నాడు. అంతర్పల్లి నాగరాజు ఉన్నాడా? ఒకసారి రావాలి. ఈయన మా బాస్, బాసే. ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని పిలిచి సరిగ్గా సంవత్సరం కూడా గడవలేదు. 6 గ్యారంటీలలో మనం ఏం చేసినాం, ఈ ప్రజలకి ఎట్లా తీసుకుపోతారని ఇక్కడ టెస్ట్ పెట్టిండు. అన్న నమ్మకం చెప్తాను, నేను నమ్మకం చెప్తాను. ఆ టెస్టులో దాదాపుగా పాస్ అయింది. ఏమిటంటే మాట ఆర్టీసీ బస్సు లెక్కపోతుంది, పాట విమానం లెక్కపోతుంది. ఆ బాధ్యత ఇంతకు నాగరాజన్న
నీ ఆట అయితేనే కరెక్ట్ ఉంటుందని అన్న భుజాల మీద ఒక్కరిని కాదు 90 మందిని పెట్టి ఆ 90 మంది వేసుకొని 33 జిల్లాలు తిరిగి 3 రోజులే పని ఇప్పుడు వీరికి పిలవగానే మేము రావడం జరిగింది. నేను అబద్ధం చెప్పాను, మీడియా చూస్తా ఉన్నాను. ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు నేను అడిగాను, సార్ ఆ రోజు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అర్హులైన వాళ్ళు అందరికీ ఇస్తా అన్నాడు, కానీ 550 మందికే ఇచ్చిండు. మన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, నిజమైన ఉద్యమ కళాకారులకి ఉద్యోగాలు కావాలని స్వయంగా నేను అడగడం జరిగింది. తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. నేను సభ పెడితే పార్టీ సభ అవుతుంది. అన్న వెన్నంటి ఉంటే ఎట్లుంటుంది? గదరని ఒక పాట రాశాడు, బానిసలారా గా బాంచెను బతుకులు వద్దురా, అడక్క తింటే మన ఆకలి తీరది. బుద్ధి గుంజుకున్నాడు అవసరం లేదు, ఆయన ఇస్తా అంటాడు, మనం తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడిగా అంతర్పుల నాగరాజు అన్న ఎప్పుడు స్టేజ్ ఎక్కిపోయారు, కిందండి పైన నడిపించేది. నాతో పాటు 33 జిల్లాలు తిరిగాను. నేను కింద దిగనీయము. అదేవిధంగా మీరు అనుమతిస్తే సాంస్కృతిక సేన మీతో పాటు కొంతమందిని ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికిందిలా మధ్యన కాంగ్రెస్ ఎలక్షన్ అనుకున్నారు కదా, ఆయనకి ఇచ్చిన అవార్డును చూసి ఆయన అంతిమ యాత్రను చివరి వరకు మోసింది కాబట్టి రాశాను, ప్రజాయుద్ధ
చివరి వరకు ఆ గుండను కడుపుల సంటి పిల్ల కాసుకున్నట్టు దాచుకున్నాడు. అందుకే రాసాం ఆనాటి పాటకు పాట బంధు పెట్టాలని తన సతీమణి భుజాల మీద మోసపై పట్టుకున్నది. అందుకే రాసాం పాట పాడి వేదాను పోతుందని తెలిసినా పాపకులే పగబట్టిన చెదరని వీరత్వం పాట పాడి వేదాను పోతుందని తెలిసినా పాపకులే పగబట్టిన చెదరని వీరత్వం మా పాటల పేర్లకు ప్రజాయుద్ధ